కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామంలో 2 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. గ్రామంలో రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు దంపతులు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను సత్కరించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి అడకా స్వాములు, మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షులు నాగేశ్వరరావు, నియోజకవర్గ టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, కోఆపరేటివ్ ఇన్ఛార్జ్ నెల్లూరు శ్రీనివాసరావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి మందవల్లి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు గట్టినేని అయ్యన్న, గొల్లపూడి సుబ్బారావు, దార్ల రామారావు, శ్రీనివాసరావు, మాడి సురేష్, శైలజ, జనసేన పార్టీ నాయకులు తిరుమలశెట్టి చిరంజీవి, సునీత తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలందరూ పైన నలందరూ పూలు పైన ఎత్తు, పూలు పైన ఎత్తు. పూలు ఎవరు పైన కలుస్తామా? ముందు మహిళలందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. వెనుకున్న వాళ్ళందరూ ఇక్కడున్న మహిళలు ముందుకు వెళ్ళాలని. మీడియా మిత్రులు కొంచెం పక్క జరగాలి. ఈ మహిళలందరూ ముందుకెళ్ళాలమ్మా, మహిళలందరూ ముందుకెళ్ళాలి. సార్ బండెక్కుతారు, మహిళలందరూ ముందు వెనకున్న కార్యకర్తలందరూ ముందుకెళ్ళాలి. ఈ వెనకనుకున్న కార్యకర్తలందరూ ముందుకెళ్ళాలి. హలో ముందుకు రావాలి. మీరందరూ ముందుకు రావాలయ్యా. కృష్ణ అక్కడ ఉంచున్న అదండి ముందుకు వెళ్ళాలా? అదండి పదండి. హలో కార్యకర్తలందరూ ముందు నడుస్తూ వెళ్ళాలా? ఆ పక్కన నుంచున్న ఆ పెద్దవారు కొంచెం పక్కన పెట్టండి. వాళ్ళందరూ ఆ సైడ్ ఉన్న వాళ్ళందరూ రావాలా? పదండి 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 పదండి.
హలో వెళ్ళాలా? ఆ ముందున్న మహిళలందరూ త్వరగా వెళ్ళాలా? గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు పెద్దకొత్తపల్లి గ్రామంలో 2 సంవత్సరాల కార్యక్రమంలో చేసిన అభివృద్ధిని, కూటమి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ పర్యటిస్తా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు గారు మీ ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి బజారుకు తిరుగుతూ గత 2 సంవత్సరాల కాలంలో చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ, అదేవిధంగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ, రాబోయే కాలంలో మేము ఏమి చేస్తామో, మీ కోరికలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటూ ప్రతి గ్రామంలో, ప్రతి గడప తిరుగుతూ గౌరవ శాసనసభ్యుల వారు ఈరోజు పర్యటిస్తా ఉన్నారు. కావున ప్రతి తల్లి, ప్రతి బిడ్డ అందరూ కూడా గౌరవ శాసనసభ్యుల వారిని ఆశీర్వదించి మీకు ఏమి కావాలో వాటిని మర్యాదపూర్వకంగా కలిసి తెలియజేసి మీరు పొందుతున్న సంక్షేమ పథకాలకి గౌరవ శాసనసభ్యుల వారిని, కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొని చేపట్టడం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. బాగా చిన్నగా ముందు రండి. ప్రచారాలు మాపు. దయచేసి ప్రేమకు పక్కన పెట్టుకుని నోటి మీద పెట్టద్దు. ప్రచారానికి ఇబ్బంది. ప్రేమకు నోటి మీద పెట్టద్దు. అది బాగాలేదు, ముందు పంపించండి. ప్రేమకు పెట్టారు. మహిళా మిత్రులందరూ కూడా రావాలి. ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు ప్రతి గడప తిరుగుతూ అందరినీ మేము ఇచ్చిన హామీల్లో ఇంతవరకు నెరవేర్చాము, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, మీ ఆశీర్వాదం కోసం పర్యటిస్తా ఉన్నాం. మీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క దీవెనలతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ రాబోయే రోజు కోరుకుంటా ఉన్నాం. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు అందుతున్న నవ్వండి అమ్మా, ముందు నవ్వండి. బండి ముందుకండి, బాగుండే డీజే బండి కొంచెం ముందు పని. ఇక్కడ గౌరవ శాసనసభ్యుల వారిచే శిలాఫలకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. కావున డీజే బండి కొంచెం ముందు పని అమ్మా. జనాలు నెట్టుకోవద్దు, కొంచెం పక్క నుంచండి. అందరూ దిగద్దు, పట్టరేమో కింద. కొంతమంది సిమెంట్ రోడ్డు మీద ఉండండి. కొంచెం సిమెంట్ రోడ్డు మీద కొంతమంది ఉండండి, అందరూ ఒక పట్టరేమో.
కెమెరా కొంచెం వెనకాల ఉన్నది అన్నా, మొబైల్ వెనక్కి తేవాలన్నా. వెనక్కి రండి అన్న. ఎవరిది అన్న కొద్దిగా వెనక్కి తిరగండి అన్న. వెనక్కి వెనక్కి అందరికి చూడండి ఒకసారి. మేడం వెనక్కి జరగండి. మాకు కొంచెం వెనక్కి రండి. ఇప్పుడే ఇంకా సార్ సార్ ఒకసారి అందరికి చూడండి సార్. సార్ ఒకసారి ఓకే సార్. వెనక్కి వెళ్ళిపోతాయి. ఓకే సార్. అయిపోయింది రమణ నిలబడి నిలబడి. ఆడ వచ్చేస్తున్నారు స్పీడ్గా. అడిగి అడిగి పడితే సైడ్ అడిగి నా వైపు తెప్పాక నాకు షేడ్ పడింది అట్లా తప్పదు ఈరోజు. వెనక్కి రండి. ఆడపోయారు. ముందు తీసుకెళ్ళి వెనక రండి. సార్ సార్ ఒక గ్రూప్ సార్ అందరు నిలబడండి సార్. అందరూ ఒకసారి లైట్ ఉంది. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఏం చెప్తుంది వెనక్కి రా
యాప్లోకి కంపల్సరీ సార్ ఒక్కసారి సార్ అందరికి చూడండి. ఓకే జెండా వెనక్కినట్టున్నాను. సార్ ఒక్కసారి ఓకే సార్ జెండా పట్టుకున్నారంట. ఓకే 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 ఇంక నీకు ఛాన్స్ లేదు. ఇంక నీకు లైట్ వెనక్కిదా సార్ ఒక్కసారి అందరు చూడండి. ఓకే రెడీ ఓకేనా? ఒక అట్టం పెడతాడు జారీ ఒకడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ శివన్ అక్కడ వెనక్కి ఒక పాయింట్ శివన ఫ్రేమ్లో చేయించాలా రవాణా చేయించి సార్ ఒక్కసారి సార్ ఫోన్ కొద్దిగా వెనక పెట్టుకో. మైకే ఇస్తున్నారు బయట అవతల ఏంటి సార్ ఒకసారి సార్ ఎమ్మెల్యే గారు సార్ ఒకసారి సార్ ఒకసారి అందరికి చూడండి సార్. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఎవరు రావాలి ముందుకు రావాలి. అన్న తిడతాడు సార్ అతను నెట్టబాబు. లైట్ కాళ్ళు తొక్కుతున్నారు మాల్ ఒకటి కాళ్ళు. చెయ్యి లైట్ చూపింది సరిగ్గా ఓకే సార్. అందరూ ఒకసారి గట్టిగా కొట్టండి. వాళ్ళు కట్టేస్తారు. మొబైల్ వెనక్కిదండి.
తీసుకెళ్ళకపోతున్నారు ఉద్దేశంతో గౌరవ నాయుడు గారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో సంవత్సరాల నుంచి మనం ఏమేం చేశాము హామీలన్నీ 80% నిర్వర్తించడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా రైతులకు రైతు భరోసా గౌరవ మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుకుంటూరు నాగేశ్వరరావు గారిని టీచర్ వెంకటేశ్వర గారు మండల వెంకటేశ్వర గారు వారి దంపతులు ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వర్తించినట్లు రూపాయలు పెట్టి ముగిసేటప్పుడు పెడతా మాట కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక నిమిషం మళ్ళీ చూడండి అందరూ ఒకసారి ఓకే సార్ వద్దు ఇది పట్టేసింది. ఓకే సార్. సార్ అందరూ ఒకసారి చూడండి సార్. సార్ అమ్మా అందరూ ఒకసారి ఇటు చూడండి అమ్మా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. కొంచెం పంచాయతీ ఏరియాలో ఇంటింటి తెలుగుదేశం పార్టీని ఇక జనరల్గా గ్రామ తెలుగుదేశం పార్టీ వ్యవసాయకులకి అటు పోటీ శ్రీనివాసరావు గారికి మల్లి శ్రీనివాసరావు గారికి విజయ్ గారికి ఇక్కడ నుంచినటువంటి కార్యక్రమం సైనిరా గారికి మరియు రాష్ట్ర అభివృద్ధి పనులు తీసుకొచ్చిన ఆప్షన్ ఉంది. చంద్రబాబు తిరుమల శెట్టి చిరంజీవి సురేష్ వాళ్ళ అన్న ఇక్కడ కాదు ఒంగోలు జనార్దన్ గారి అపార్ట్మెంట్ అక్కడ శాసనసభ్యులు ఈ నియోజకవర్గానికి ఒక వెలుగు లాంటి వ్యక్తి ఇక్కడ మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని ఊళ్ళ కన్నా చెప్తే చాలా ఊళ్ళు వేసుపడతారు. అన్ని ఊళ్ళ కన్నా మన ఊరికి గ్రాంట్ చాలా ఎక్కువ ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి ఒక రికార్డు సృష్టించినటువంటి మన పోతినేని శ్రీనివాసరావు గారు, అలాగే మా నల్లూరు శ్రీనివాసరావు గారు, అలాగే ఇంకా స్టేజ్ మీద ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్, మాజీ సర్పంచ్, ఏడుగురుపాడు సర్పంచ్ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి సంఘనూరుపాడు ఎమ్మెల్యే నితిన్ కుమార్ గారు సహకారంతో ఈరోజు గ్రామంలో ఈ కట్టుబజార్ అనేది ఒకప్పుడు చిన్నప్పుడు ఈ కట్టుబజార్ అనేవాళ్ళు ఆ కట్టుబజార్ అనేది ఈరోజు కట్టుబజార్ అనేది తర్వాత చిన్నప్పుడు అనుకున్నాం, తర్వాత లేదు చేర్చుకున్న తర్వాత మీరందరూ కళ్ళతో చూసారు. బయట వచ్చిన కూడా ఈ గుడ్డ ఈ కట్టుబజార్ అన్ని బజార్లు కూడా ఈ ఊళ్ళో ఉదాహరణ చేయాలని మా సార్తో డిస్కషన్ చేస్తే మీకెందుకు నేను ఉన్నాను, ఈ బజార్లో ఏ బజార్లో అయితే మనం ఉత్తరం చేయాలో అన్ని ఐడెంటిఫై చేసి ఏ గారికి టచ్ లో ఉంది మొత్తం చేయాలని ఇప్పుడు దర్గా బజార్ వచ్చేసి 10 లక్షల రూపాయలు సైడ్ లైన్స్ పెట్టాడు. డీసీ కాలనీలో 14 లక్షలు పెట్టి రోడ్డు పెట్టాడు. అన్ని నగరంలో ₹1 కోటి పెట్టి 4 కోట్ల రూపాయల రోడ్డు, ఇప్పుడు పార్లమెంట్ నుంచి 3 కోట్ల రోడ్డు, ఇవన్నీ అసలు ఒకటాన్ని చూస్తూ ఉంటే అసలు సప్తా ఒకటి అది సాధిస్తాను సార్, అది సప్తా ఎక్కడ సాధిస్తుందని. ఇప్పుడు మా ఊరిలో ఈరోజు సార్ మాట్లాడేటప్పుడు చెప్తాడు, ఇంతమందిని ఆదరించి
ఇంత బొట్టు పెట్టి కనుక ఆత్మలు చేశారంటే ఇష్టంతో చేశారు కానీ ఎవరు ఆటలు బొట్టు పెట్టిన చెప్పి చేయలేదు. రాజకీయంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నారంటే అతను ప్రతికి పింటూ తెలుసు ఏ ఊళ్ళో ఎవరు ఏంటి రాజకీయం అందరూ మొత్తం అన్ని ఆయన తెలుసు. అందుకని ఆయన అభివృద్ధి చేసే ఎవరి తోటైనా సరే అభివృద్ధి చేసే దాని గురించి అసలు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అభివృద్ధికి మాత్రం ఎవరు అడ్డుపడ్డా ఒప్పుకోరు. ఆయనకి అభివృద్ధి అంటే అంత పిచ్చి. అందుకని రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు మళ్ళీ రాజకీయాల్లో ఉంటారని రాబోరని కూడా నేను అనుకుంటున్నాను. విజయ్ కుమార్ గారికి నాకు నా తరఫున ఒకటే ధన్యవాదాలు చెప్తున్నాను. కొన్నిసారి నేను వయసులో ఉన్నప్పుడు ఒక ఓటుతోటి వైసీపీ గెలిచింది ఊర్లో. అదే ఊర్లో మళ్ళీ నేను వచ్చిన తర్వాత 886 ఓట్లు మెజార్టీతో ఈ ఊర్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేసాం. అంతకుముందు గతంలో నాడే జరిగింది. ఎప్పుడు కూడా అభివృద్ధికి బియ్యం విజయ్ కుమార్కి కొన్నిసార్లు 2019లో ఓట్లు కొంతమంది వేయకపోయినా సరే అలా ఏదైనా గుర్తు పెట్టుకుని కూడా అందరికీ పనిచేస్తారు. విజయ్ కుమార్ అంటే ఎవరన్నా మనం వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మన సీఎం ఇవ్వటానికి లేదు, వాళ్ళకి పెళ్లి పోవటానికి లేదు. మేము చాలా సార్లు వాదించినప్పుడు నాకు పెళ్లిళ్ళు దినాలు ఏదైనా కార్యక్రమాలు సీఎం వాళ్ళ బాధలో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు నాకు ఓటు వేసినా వేయకపోయినా సరే వాళ్ళని పని చేసి పెట్టున్నాం. 20 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నామంటే నాకు అందరితో నేను కలుపుకొని పోయి నాకు ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళు ప్రతిపోయిన సరే సహాయం చేయడం నాకు ఇష్టం. అని ఆయన ఎప్పుడు అదే మాకు చూస్తూ ఉంటాను. ఎవరికంటే అభివృద్ధి నాకు ఒరే మాట చెప్పాడు, అభివృద్ధి చూపించు తప్ప మాటలు పెట్టి ఒక అభివృద్ధి మనం ఏం చేసుకుంటాం మనం ఎన్ని సరే అభివృద్ధి చేసినప్పుడు ఎన్ని కొట్టుకొని పోతాయి అభివృద్ధి మెట్లు అని చెప్పి చెప్పారు. దానికి ఈ కార్యక్రమం మనం మేము అందరూ ఆంధ్రప్రదేశ్ చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఆ బిల్లు పూర్తి చేసి మళ్ళీ ఒకసారి విజయ్ కుమార్ గారితో ఓట్లు పెట్టించేసి అప్పుడు భారీగా మళ్ళీ ఊళ్ళో మళ్ళీ కార్యక్రమం చేస్తామని ఎంతమంది జాస్తి ఆ బ్రిడ్జి మీద చేశారు సార్. మొత్తం మళ్ళీ ఆ బ్రిడ్జిని కట్టించి విజయ్ కుమార్ గారి టైంలోనే ఆ బ్రిడ్జి కూడా ఓపెన్ చేస్తామని సమాముఖంగా తెలియజేసుకుంటూ అందరూ ఈ ఆహ్వానించిన వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా గర్వంగా హ్యాపీగా ఉంది. అందరికీ ఈ ఊర్లో మనం మొదటి నుంచి చాలా శ్రద్ధ పెట్టి చాలా పనులు చేస్తూ ఉన్నాం. కానీ అవన్నీ చెప్పే ముందల ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎందుకు ఇంత భారీ మెజారిటీలో గెలిపించారంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ కష్టకాలంలో ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ముందుకెళ్తారని ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ మీ అందరు కలిసి ముఖ్యమంత్రి చేశారు. మన కాన్స్టిట్యున్సీలో పంచాయతీ రాజ్ రోడ్లు అంటే సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు 110 కోట్ల రూపాయలతో చేస్తూ ఉన్నాం. ఇది మన జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో చేయటారో మనం 110 కోట్ల రూపాయలతో చేస్తూ ఉన్నాం. R&B రోడ్లు ఒక 20 కోట్లు. సో అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమం మీరు అనుకున్న విధంగా ఇటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి వస్తే మన మండలానికి మన పెద్ద కొత్తపల్లికి వస్తే మండలంలో ఇప్పటి వరకు రోడ్లు సీసీ డ్రైన్స్ 17 కోట్ల రూపాయలు చేశారు. 17 కోట్లు ఎక్కడంటే పల్లెపట్టుగా ఒకటికి 6,20,00,000, 2 5,20,00,000, ఇలాగ ఎంపీ ల్యాడ్స్ టీఎంఎఫ్ ఫండ్స్ ఇవన్నీ కలిపి 17 కోట్ల రూపాయలతో ఈరోజు మన మండలంలో చేస్తూ ఉన్నాం. సరే, ఇంకా ఇప్పుడు మన పెద్దపల్లికి వస్తే ఏమేమి చేశారో మీరే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 40 లక్షలతో రోడ్లు వేయించాం. అవన్నీ కంప్లీట్ అయ్యింది. అన్నీ అటు ఎస్సీ కాలనీలో అంజనగర్లో వేసాం, ఇక్కడ వేసాం. దాని తర్వాత ఇప్పుడు డిఎంఎఫ్ ఫండ్లో 1 కోటి రూపాయలు పెట్టాం. ఈరోజు ఇప్పుడు అన్నీ తిరిగి వచ్చాం కదా, ఈ బండలు గిండలు వేసాం. అటు ఎస్సీ కాలనీలో, అటు ముస్లిమ్స్ దగ్గర, ఇటు బీసీ కాలనీలో, కొన్ని పల్లెల్లో, మాదిపల్లిలో కూడా ఒక 5-10 లక్షలు అన్నీ కలిపి 1 కోటి రూపాయలు. అంటే ఉత్త సీసీ రోడ్డు 1 కోటి రూపాయలు 10 లక్షలు 40 లక్షలు వేస్తున్నాము. దాని తర్వాత మండల్ ఫండ్స్లో ఒక 10 లక్షలు, దాని తర్వాత ఈ ఫండ్స్ ఒక 7 లక్షలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.
అవన్నీ కాకుండా ఎప్పటి నుంచో మమ్మల్ని అడుగుతూ ఉన్నారు పేర్నమిట్ట నుంచి ఇక రోడ్డు ఏమని. ఆ రోడ్డు 2,30,00,000 టెండర్ వేసామో మీకు తెలుసు జరిగింది, అక్కడ వరకు వచ్చింది ఆ సెంటర్ వరకు. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్లో అక్కడి నుంచి పూర్తిగా కూడా చేస్తాం. తర్వాత అది కాకుండా ఇప్పుడు బ్రిడ్జ్ పడిపోయింది, ఆ బ్రిడ్జికి ఇప్పుడు టెంపరీగా రిపేర్ చేశాము. ఆ బ్రిడ్జ్ కూడా 1,30,00,000 రూపాయలతో సిఈ గారి దగ్గర దాని వెనకాల పడి ఉన్నాము. నెక్స్ట్ వచ్చే శాంక్షన్లో ఖచ్చితంగా వస్తాయి. సో అదొకటి జరుగుతాము. సో ఈరోజు మీకు ఒక దగ్గర దాపు 1,70,00,000 సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, దాని తర్వాత 2,30,00,000తో పెద్ద కథ నుంచి రోడ్డు, రాబోయే కాలంలో 1,30,00,000తో బ్రిడ్జ్. దాని తర్వాత అంబేద్కర్ నగర్ కాలనీలో, అంజయ్ నగర్లో, ఎందుకంటే మేము ఎలక్షన్ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, సరే మీరు కొద్దిగా గట్టిగా ఓట్లేయండి మేము చూస్తామని చెప్పాం. ఈరోజు ఎక్కడ లేని విధంగా 1,00,00,000 రూపాయలు పెట్టి అక్కడ కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ చేసుకునేదట ఒక 200-300 పెట్టి మంచి ఫంక్షన్ హాల్ 1,00,00,000 రూపాయలతో అంజయ్ నగర్లో కూడా కట్టిస్తున్నాం. టెండర్ అయిపోయింది, అతి త్వరలోనే వచ్చి అది ఇరగొట్టి అది స్టార్ట్ చేస్తానని చెప్తున్నా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటిది, ఈ గ్రామంలోనే 5 కోట్లు దాటి మేము డబ్బులు ఇచ్చాము. రాబోయే కాలంలో కూడా మిగతా పనులు కూడా చేస్తామని ఈ సందర్భం. అంటే నేను ఇంకా కొన్ని చెప్పలేదు, వచ్చిన తర్వాత చెప్పుకుందాం, ఎందుకంటే కొన్నిసార్లు వచ్చే వరకు మనకు తెలియదు కాబట్టి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సో మేము మీ గ్రామానికి మాకు మంచి మెజారిటీ ఇచ్చినందుకు, అంజయ్ నగర్లో కూడా మామూలుగా అది మామూలుగా తెలుగుదేశంగా కొద్దిగా సరిగా ఉండదు, అయినా కానీ బాగా ఓటేసినందుకు ఈరోజు ఈ గ్రామానికి బ్రహ్మాండంగానే పనులు చేశాము. ఇంకా రాబోయే కాలంలో చేస్తున్నాం. సరే ఇంతకుముందు ఏం చేశామని అడిగితే మీరు గుర్తుపెట్టుకుంటే ఎక్కువ వేసిన రోడ్లు అటు క్రిస్టియన్ పాలెంలో కానీ అన్నీ చేసాం. ఆ రోజు బుచ్చయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే ఒక 30 లక్షలతో అన్ని ఏరియాలలో WBM గ్రావెల్ రోడ్స్ వేసిన విషయం ఈరోజు నేను గుర్తు చేస్తా ఉన్నాను. దాని తర్వాత నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఊరోళ్ళందరూ అడిగారు, సార్ ఇది ఒక్కటే అడుగుతాం, దీని తర్వాత మేము ఏం అడగము అని తార్ రోడ్ ఏమన్నారు. అక్కడి నుంచి ఇక్కడ అది వేసాము. దాని తర్వాత తార్ రోడ్ వేసింది వేరే. సో మొత్తం తార్ రోడ్ ఆ రోజు 80 లక్షలకి వేసాము, మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు అవి కూడా చేసాము. దాని తర్వాత మీకు మంచి ట్యాంకు కట్టాము. దాని తర్వాత స్కూల్లో చాలా రూమ్లు కట్టాము. సో ఇక్కడ ఏ పనులు చేసినా కానీ మనం చేసిన విషయమే. అది ఇంకోటి కూడా మర్చిపోతున్నా, ఏంటిది ఊరు మధ్యలో సిమెంట్ రోడ్ వేసి ఆ రోజు టెండర్ అయితే మా బుధవాడ శ్రీనివాస్ గారితో పిలిపించి ఆ రోడ్లు వేయించారు. ఇవన్నీ రోడ్డు, మెయిన్ రోడ్డు, సో సైడ్ కాలం. సో ఏంటిది మీరు చెప్పిన దానికన్నా ఎక్కువ చేశాము, రాబోయే కాలంలో కూడా ఇంకా చేస్తాము. నేను ఈ సందర్భంగా, ఎందుకంటే మాకు ఎందుకు ఎమ్మెల్యేగా మమ్మల్ని గెలిపించారో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారో, మీరు అనుకున్న విధంగా మేము కూడా చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి సంక్షేమ పనులు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉండాలంటే అందరూ కలిసి ఉండాలి. ఇటు పోతినేని శ్రీనివాస్ గారు, ఇటు నాగేశ్వర గారు, అయ్యన్న గారు, ఇతర తెలుగుదేశం నాయకులు. ఎందుకంటే పార్టీ గట్టిగా ఉంటే అందరు బతికుంటాం, పార్టీ పోతే అందరు పోతారు. అందుకని మనం చిన్న విభేదాలు ఉంటాం, కానీ మన పార్టీ కోసం పనిచేయాలనే విషయం నేను ఇంకొకసారి గుర్తు చేసి, నేను అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో మేము పార్టీలు అతీతంగా చేస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చి నటిస్తున్నాం. ఈ రోడ్లు వేసాం ఎక్కడి నుంచి, పేర్నమిట్ట నుంచి ఇక్కడ. టీడీపీ వాళ్ళకి పొలాలు ఉన్నాయి, వైసీపీ వాళ్ళకి పొలాలు ఉన్నాయి. ఒక్కొక్క పొలం ఎకరా 5 లక్షలు పెరిగినాయి. టీడీపీ వాళ్ళకి పెరిగినాయి, వైసీపీ వాళ్ళకి కూడా పెరిగినాయి. సరే ఇలా 5-10 లక్షలు అందరికీ చేశాం. రాబోయే కాలంలో కూడా మేము అందరికీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చే ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో అంటే మేము మీ మీద ఇంత స్పీడ్గా, ఇంత ప్రేమగా మేము అభివృద్ధి చేస్తున్నాం. దానికి తగ్గట్టు మాకు అనుకూలంగా, మాతో బాగుండి అనుసంధానంగా ఉండే సర్పంచ్ని, ఎంపీటీసీని మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పోయినసారి మా సర్పంచ్ ఉన్నది, మా కాకి శైలజ, మేము ఏం అడిగితే అది చేసింది. అందుకని నేను అభివృద్ధి పనులు చేశాం. రాబోయే కూడా అలాంటి మంచి సర్పంచ్ని చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత బ్రహ్మాండంగా అయినా ఈరోజు ప్రోగ్రాం చేసినందుకు మా నల్లూరు శ్రీనివాస్, ఆయన ఎక్కడో చాలా బిజీ, అటు ఫారీలు చేస్తున్నాడు, హైదరాబాద్లో ఏదో చేస్తున్నాడు, వచ్చి చేశారు. పిఎస్ఆర్, మా పార్టీ ప్రెసిడెంట్ అందరూ
ఎక్స్ సర్పంచ్ అందరు ఇక్కడ ఒంగోలు నుంచి కూడా ఎవరో వచ్చారు. అందరూ అందరికీ నాగేశ్వర గారు, ఎందుకంటే మాకు నాగేశ్వర కోఆర్డినేటరు అయ్యన్న, వాళ్ళిద్దరు కాంబినేషన్లు ఇవన్నీ చేశాము. సో ఇంకొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో అభివృద్ధి సంక్షేమము ఇలా విధంగా కొనసాగుతాన్ని తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కాలంలో 10 లక్షలు పెడుతున్నాం, దాంట్లో ఇబ్బంది లేదు. అవన్నీ ఆల్రెడీ ₹1 కోటి అక్కడ కూడా పెడుతున్నాం. రాబోయే కాలం ఇంకా ఎక్కువ పెడతాం. మీ బజార్ మేము మాట్లాడుకున్నాం. రోజు పెద్దకొత్తిపల్లె గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఇటు ప్రభుత్వం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియడానికి ఇంటింటికి తెలుగుదేశము ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈరోజు ఈ పెద్దకొత్తలో ఘనంగా దగ్గర దాపు ఒక 500 దాటి మనుషులతో మేము ఈ ప్రోగ్రాం చేశాము. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మేము ప్రతి ఇంటింటికి వెళ్తే వాళ్ళు చెప్పారు. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుండ్రో అన్నదాత సుఖీభవ, దాని తర్వాత తల్లికి వందనము, దాని తర్వాత ఫ్రీ బస్సులు, ఇలాంటివన్నీ చెప్పాము. మా కాన్స్టిట్యున్సీలో ఈ ఊరిలో ఈ 2 సంవత్సరాల్లో 5 కోట్ల మించి మేము ఈరోజు ఇక్కడ అభివృద్ధి పనులు చేశాము. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు దగ్గర దాపు ₹1,40,00,000తో ఈ ఊరిలో కంప్లీట్ చేశాము, స్టార్ట్ చేశాము. అదే కాకుండా ఎప్పటి నుంచో అడుగుతున్న తేర్నబిట్ట నుంచి పెద్దకొత్తపల్లికి R&B రోడ్డు ₹2,30,00,000తో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా అతి త్వరలోనే ఇక్కడ బ్రిడ్జి పడిపోతే తుఫాన్ వల్ల ₹1,30,00,000తో కూడా అది కూడా వచ్చే శాంక్షన్లు కూడా వస్తాయని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదే కాకుండా ఈ గ్రామానికి ఇంతకుముందు ఇటు WBM రోడ్లు కానీ సీసీ రోడ్లు అనేకంగా చేశాము. మరీ ముఖ్యంగా ఈ గ్రామానికి హైవే నుంచి తార్ రోడ్ వేసాము. దాని తర్వాత ఒక మంచి నీళ్ళ ట్యాంకు కట్టాము. అన్నిటికన్నా ముఖ్యంగా అంజయ్ నగర్ ఎస్సీ కాలనీలో ₹1,00,00,000తో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టిస్తూ ఉన్నాము. సీసీ రోడ్స్ దగ్గర దాపు సీసీ రోడ్లు బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, క్రిస్టియన్ పాలెం అన్నిటికీ వేస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం జరుగుతుందంటే ఈ గ్రామం ఉదాహరణ. అందరూ ఈ గ్రామంలో తిరిగితే చాలా బ్రహ్మాండంగా అందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయని మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని, మమ్మల్ని, మా లోకల్ నాయకులందరినీ వీళ్ళు ఆశీర్వదించారని సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. పేరు ఫోన్ వస్తుంది. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, బయట నుంచి వచ్చిన నాయకులకు, మండల నాయకులకు అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మొదటి కారకుడు మా బిఎన్ విజయ్ కుమార్. అతను చేసిన పనుల వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైంది. ఏ ఇంటికి పోయినా కూడా హారతిలో బొట్లు పెట్టి, హారతి పళ్ళాలు, గుమ్మడికాయలతో దిష్టిలు తీయటం, ఈ కార్యక్రమం అంతా చూస్తూ ఉంటే ఎక్కడ జరగని వినూత్నంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచి క్యాంపెయిన్ అయిపోయినంత సంబరంగా ఈరోజు 2 సంవత్సరాల తర్వాత కూడా అతని మీద ఇంత నమ్మకము, ఇంత ఇది ఉందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ కార్యక్రమానికి నాకు ఎన్నుదండుగా ఉండి నాకు ఈ కార్యక్రమాన్ని అంతా సపోర్ట్ చేసి నిలబెట్టిన మా పెద్ద అయ్యన్న గారికి, నా గురుగారు మా మామగారు నల్లూరు శ్రీనివాసరావు గారికి, మండల అధ్యక్షుడు మా గట్టినేని అయ్యన్న గారికి, మా నల్లూరు శ్రీనివాసరావు గారికి, అక్కడి నుంచి మన మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారికి, ఇంకా మా ప్రధాన కార్యదర్శి వందపల్లి శ్రీనివాసరావు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ మీడియా మిత్రులకి అందరికీ అన్ని కార్యక్రమాలకి నేను మండలంలో ఏ కార్యక్రమం జరిగిన అన్నిటికీ వస్తారు. ఈరోజు నా కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బాబాయ్ నాకు ముఖ్య మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి గడప గడపకి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరగడానికి కారకులైనటువంటి మొదటి కారకులు బిఎన్ విజయ్ కుమార్ గారు అయితే, రెండో కారకులు మా పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు, పోతే నల్లూరు శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు
వీళ్ళందరూ కూడా మాకు బాగా సహకరించి కార్యక్రమాన్ని ఎంత ఖర్చు అనేది లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా, కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఒక పిలుపుతోటి ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే పార్టీ మీద, మా సీను మీద, మా అందరి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంత గ్యాదరింగ్ జరిగింది. ఈ కార్యక్రమం ఈ మండలంలో కానీ ఇప్పటివరకు మన నియోజకవర్గంలో ఇందాక వచ్చిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, మీదే హైలైట్ అన్నా అని చెప్తున్నారు. ఇంత హైలైట్ అయిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా పిఎస్ఆర్ గారికి, మిగతా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.